భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలలో ఒకటైన రిలయన్స్ ఫ్యామిలీ తర్వాతి తరం ఇప్పుడు బహిరంగంగా తన ప్రతిభను చాటుకుంది. బిలియనియర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీకి మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఇటీవలే అతని తండ్రి కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా 4సారి ప్రపంచ ప్రతిష్టాత్మక ఐఫేర్ ఏషియా ఇష్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని లభించుకున్నాడు. దేశంలోని అతిపెద్ద రీటైల్ కంపెనీ రిలయన్స్ రీటైల్ అధినేత ఈషా అంబానీకి ఓ వార్తాపత్రిక వార్షిక కార్యక్రమంలో ఈ అవార్డు లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లలో ఈషా అంబానీ కూడా ఉన్నారు. రిలయన్స్ గ్రూప్ కొత్తగా లిస్టెడ్ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీస్ డైరెక్టర్ల బోర్డులో కూడా ఈషా అంబానీ ఉన్నారు. అవార్డు అందుకున్న తర్వాత ఈషా అంబానీ మాట్లాడుతూ, మా కుటుంబానికి మహారాష్ట్ర కేవలం ఇల్లు మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది మా కార్యస్థలం. మా తాత ధీరుభాయ్ అంబానీ బోధనలను అనుసరించామని, ప్రోత్సహించారని ఇంటిలో మా తల్లిదండ్రులు నేర్పించారు. కలలు కనడానికి ధైర్యం చేయబడింది. శ్రేష్టతను సాధించడం నేర్చుకోండి అని ఆమె చెప్పారు. ఈ గౌరవాన్ని అందుకోవడానికి ఈషా అంబానీ తన తండ్రి ముఖేష్ అంబానీతో కలిసి ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. వేదికపై నుంచి మాట్లాడుతూ తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు. నవ భారతదేశం ప్రతీకలను సాకారం చేయడంలో వారి కృషి, నిబద్ధతకు ఈ గౌరవం మొత్తం రిలయన్స్ కుటుంబానికి చెందిందని ఆమె తెలిపారు. అదే కార్యక్రమంలో హీరో రణబీర్ కపూర్ కు వినోద విభాగంలో మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందించారు. రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్, ఈషా అంబానీ చాలా మంచి స్నేహితులు కావడం గమనార్హం. ఆలియా భట్, ఈషా అంబానీ కూడా భాగస్వామ్యంతో ఒక కంపెనీని నడుపుతున్నారు.